అందరికీ షలోం. నా పేరు డాక్టర్ ఇజ్జాక్ షపిరా. అక్టోబర్ 7 నుండి నేను ఇజ్రాయెల్లో జరుగుతున్న విషయాలు ప్రవచనాత్మకంగా వివరించడానికి చాలా వీడియోలను చేస్తూ ఉన్నాను. గాజా నుండి బందీలను విడుదల చేయడం గురించిన వార్తలను మీరందరూ ఈరోజు చూశారని నేను అనుకుంటున్నాను. బహుశా ఇది ఏమిటి అని ఆలోచిస్తున్నారేమో. ప్రవచనాత్మకంగా దీని అర్థం ఏమిటి? కొద్దిసేపు ఈ వీడియోను చూడండి. సత్యము చాటించబడేలా షేర్ మరియు లైక్ చేయండి. ఇజ్రాయెల్ ఈ ఆదివారం 42 రోజుల వ్యవధిలోనికి ప్రవేశిస్తోంది. ఈ 42 రోజుల్లో 33 బందీలను విడుదల చేసే దారుణమైన ఒప్పందంపై సంతకం చేశాము. ఆ 33 మంది బందీల పరిస్థితి మనకు తెలియదు. వారు బ్రతికే ఉన్నారా లేదా చనిపోయారా అనేది మనకు తెలియదు. ఈ ఒప్పందం గురించి దుర్భరమైన విషయం ఏమిటంటే, మనం ఎంతమందిని శవపేటికలో, ఎంతమందిని బ్రతికే లేదా తీవ్రమైన పరిస్థితిలో పొందబోతున్నామో తెలియదు. చాలామంది ప్రాణాలతో తిరిగి రావాలని మనం ప్రార్థించాలి. కానీ నిజంగా ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు. చూసినట్లయితే హమాస్ ఇప్పటికీ అన్ని విషయాలలో తన పట్టు తన చేతిలో ఉంచుకుంది. మొదటి విడతలో వచ్చే 42 రోజుల్లో ఇజ్రాయెల్ ఆ 33 మందిని, మొదట పిల్లలు, మహిళలు మరియు వృద్ధులను స్వీకరించనుంది. అంతేకాక ఇజ్రాయెల్ ఫిలడెల్ఫియా కారిడార్ నుండి తన్ను తాను తొలగించుకోవడానికి అంగీకరించింది. ఫిలడెల్ఫియా కారిడార్ ఇది ఈజిప్ట్ మరియు గాజా మధ్య ఉన్న ఒక వ్యూహాత్మకమైన కీలక ప్రాంతం. ఇప్పుడు మీరు రాజకీయాలపై దృష్టి పెట్టేవారైతే, నిజంగా ఈ ఒప్పందాన్ని ముందుకు నెట్టింది ట్రంప్ ప్రభుత్వ నిర్వహణమే. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లకుండా మీ స్క్రీన్పై ఉన్న చిత్రాలను మీరు చూసినట్లయితే, గాజా ప్రజల, పాలస్తీనీయుల మనోభావం ఆకాశాన్ని తాకింది అని మనం అర్థం చేసుకోగలం. ప్రస్తుతం హమాస్ ఇంకా ఉనికిలో ఉంది. మరొక అక్టోబర్ 7కి సిద్ధం కావడానికి క్రొత్తగా చాలామంది సైనికులను చేర్చుకుంటోంది. ఉత్తరంలో టర్కీ ఇజ్రాయెల్పై బెదిరింపు చర్యలకు పాల్పడుతుంది. మరియు తూర్పులో ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి తటస్థమైనదని భావించి సరైన సమయం కొరకు కాచుకొని ఉంది. ఈ సంఘటనలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? నా పుస్తకము ది ఫాల్ ఆఫ్ ఎదోమ్ చదివిన వారందరినీ నేను అడిగేది, ఈరోజు అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన దాని నేపథ్యంలో నేను వివరించిన విషయాలను జాగ్రత్తగా పరిగణించాలని ప్రోత్సహిస్తున్నాను. ఈరోజు జరిగిన ఒప్పందం ఒక ప్రత్యక్ష విస్తరణ అని, సౌదీ అరేబియాతో జరిగే ఒప్పందానికి నేరుగా దారి తీస్తుందని అన్నారు. ఇది సమస్యను రేకెత్తించు విషయము. మనము ప్రస్తుతం ఆ దిశగా వెళుతున్నాము. ఏమి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ది న్యూ హమాస్ పుస్తకంలో రాసినట్లు జరుగుతుంది. మరొక దాడికి మనము సిద్ధపడుతున్నా హమాస్ మాత్రము ఓటమి పొందదు. తదుపరి దాడి, స్నేహితులారా, ఇంతకు జరిగిన ఏ దాడి వంటిది కాదు. ఇజ్రాయెల్ రబ్బీలు ప్రవచించినట్లుగా ఇది ఇజ్రాయెల్కు ఒక అబద్ధ శాంతి భావనను కలిగిస్తుంది. ఇది సౌదీ అరేబియాతో శాంతి ఒప్పందానికి దారితీస్తుంది. మీరే చదవండి. ది ఫాల్ ఆఫ్ ఎదోమ్లో ఇది చివరికి గోగ్ మరియు మాగోగ్ యుద్ధాలకు దారి తీస్తుంది. ఇందుకు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతను ఇజ్రాయెల్ను గొప్పగా ప్రేమించే వ్యక్తి కనుకనా? నేను అలా అనుకోవడం లేదు. బషియా క్రాక్ను సిద్ధపరచడం కొరకు మాత్రమే దేవుడు అతన్ని వైట్ హౌస్లో ఉంచాడు. గోగు మరియు మాగోగ్ యొక్క చివరి దశలు మన ముందుకు వస్తున్న తరుణంలో సౌదీ అరేబియాతో, మరి ముఖ్యముగా అబ్రహం ఒప్పందాలను ఒక సూచనగా పరిగణించాలి. దయచేసి ది ఫాల్ ఆఫ్ ఎదోమ్ పుస్తకాన్ని చదవండి మరియు ఎప్పటిలాగే హషేం బందీలందరినీ విడిపించునుగాక. ఆమ్ ఇజ్రాయెల్ ఖాయ్.